మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే బుక్యా మురళీ నాయక్ తన క్యాంప్ కార్యాలయంలో వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు సుమారు 23 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీ నాయక్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఎవరికైనా అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎల్ఓసి ఇప్పించట లేదా అత్యవసర చికిత్స అవసరమైన సందర్భంలో నేరుగా తనను సంప్రదించవచ్చని, అలాగే అత్యవసర చికిత్స వరకు నేరుగా హైదరాబాద్లోని నిమ్స్ వైద్యశాలకు వెళ్లి సేవలు ప్రభుత్వ పరిధిలో ఉచితంగా పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో సహాయ నిధి చెక్కు కోసం వచ్చిన లబ్ధిదారుడు నడవలేని స్థితిలో సహాయకులు తీసుకువస్తుండగా నేరుగా ఎమ్మెల్యే వారి వద్దకు వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్ను అందించి మరేదైనా అవసరం ఉన్నా తనను సంప్రదించాలని వారికి ధైర్యం ఇవ్వడం పలువురిని ఆకర్షించింది. కార్యక్రమంలో నెల్లికుదురు కేసముద్రం, ఇనుగుత్తి మండలాల లబ్ధిదారులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. మొత్తం లబ్ధిదారులు 69 మంది. అందుకు గాను ప్రభుత్వం విడుదల చేసింది 21,13,500 రూపాయలు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి మన ప్రభుత్వంలో ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు అనారోగ్యాల వల్ల హాస్పిటల్ పాలై బిల్లులు కట్టలేని పరిస్థితులలో వాళ్ళు తీవ్ర పేదరికంలో ఉండి వాళ్ళు వాళ్ళ తోచిన సహాయంగా అక్కడిక్కడ అప్పు చేసుకొని వాళ్ళు వైద్యం చేయించుకొని తీసుకుంటున్న బిల్లులకు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఇద్దరు ఆధ్వర్యంలో మనకు ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిజంగా కూడా చాలా విజయవంతంగా జరిగింది.